ఉండాలి. ఆల్రెడీ మాడేశాం. బాప్తిసం తీసుకున్న తర్వాత పదే పదే తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడా? బాప్తిసం తీసుకోకుండా చేసినా క్షమించడు. బాప్తిసానికి తప్పులు చేయడానికి లింక్ ఏం లేదు, ఏమీ లింక్ లేదు. తప్పులు చేయకుండానే ఉండాలి ఎప్పుడైనా సరే. కానీ తప్పులు బాప్తిసం తీసుకున్న తర్వాత జరగకుండా ఉంటాయా? అలా కాదు. అప్పుడు కూడా తప్పులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు కూడా మన బలహీనతలు మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ బాప్తిసం తీసుకునే సమయంలో మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించి, నేను ఈ లోక మర్యాదకు, ఈ లోకంలో ఉన్న బలహీనతలకు చచ్చిపోతున్నాను, ఇప్పటి నుంచి నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుని ఆయన మీద ఆధారపడుతున్నాం. సో బాప్తిసం తీసుకున్న తర్వాత మరింత జాగ్రత్తగా మనం ఉండాలి, మరింత కేర్ఫుల్గా మన సమయాన్ని, మన వనరుల్ని వెచ్చించాలి. సో కేర్లెస్గా ఉండకూడదు. దాని అర్థం బాప్తిసం తీసుకోకముందు మనం విచ్చలవిడిగా బ్రతకమని కాదు. అప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. బాప్తిసం తీసుకుని లోకంలో జీవిస్తే వచ్చే పరిణామాలు ఏమిటి? పరిణామాలు ఏముంటాయి? ఎప్పుడైనా సరే బాప్తిసం తీసుకున్నా బాప్తిసం తీసుకోకపోయినా లోక మర్యాద చొప్పున బ్రతికితే మనం దేవునితో సంబంధాన్ని కోల్పోతాం. దేవుని సంబంధాన్ని ఎంజాయ్ చేయలేము. దేవుని సంబంధంలో దేవునితో ఫ్రెండ్గా బ్రతికితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంత పీస్ ఉంటుంది. తొణకని కుండ అంటారు కదా, అలా ఉంటుంది లైఫ్. ట్రై చేసి చూడండి. దేవునితో సంబంధం చాలా రిచ్. సో ట్రై చేసి చూడండి.